ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? ఈరోజు మంచి ముచ్చట మాట్లాడుకుందాం. మన ఇంటి విషయాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ ఫ్యామిలీ కోసము మాట్లాడుతూ ఉంటారు. పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఫ్యామిలీ కోసం మాట్లాడుతూ ఉంటారు. అయితే ఒక మంచి మన ఇంటి విషయాలే మాట్లాడతాను. ప్రతి ఒక్కరు నేను చెప్పేది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది మ్యారేజ్ కాగానే ఎక్కువ శాతం అమ్మాయి పుడితే ఏమంటారంటే అరే అబ్బాయి పుడితే బాగుండు అనే విషయంలో మాట్లాడుతుంటారు. చాలామంది అబ్బాయి పుడితే బాగా సంతోషంగా ఉంటారు, అమ్మాయి పుడితే నారాజ్ అవుతుంటారు. కాబట్టి ఆ విషయంలో మాట్లాడుతున్నా. ఇంత మంచి విషయం మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా, ఎందుకంటే చాలా మంచి మంచి వీడియోలు తీస్తూ ఉన్నా కాబట్టి ముందు సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో జాగాల బాధపడుతూ ఉంటారు అనమాట. అమ్మాయిలు పుట్టిరు కదా, ఎట్లా ఒక ఇద్దరు అమ్మాయిలు పుట్టంగానే కథం నారాజ్ అవుతూ ఉంటారు. అబ్బాయిలే పుట్టాలని ఎక్కువ శాతం చూస్తూ ఉంటారు. కొందరు అయితే ఆపరేషనే చేస్తూ ఉంటారు, అమ్మాయిలు వద్దు అబ్బాయిలే కావాలని. మరి ఈ సమాజంలో ప్రతి ఒక్కరు అబ్బాయిలే పుట్టాలి, అబ్బాయిలే ఉండాలంటే మరి ఈ రోజుల్లో చాలా మడకం మ్యారేజ్ చేద్దామంటే అమ్మాయిలు ఎక్కడ దొరకట్లేదు. నిజమా లేదా? చూస్తూ ఉన్నాం మనము, అమ్మాయిల కోసం వెతుకుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇద్దరు సమానమే అని అనుకోవాలి ఈ రోజుల్లో. మరి నేను ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఈ రోజుల్లో మ్యారేజ్ చేయాలంటే అమ్మాయిలు అసలు దొరకట్లేరు. ఇంకా ఇప్పుడు ఈ రోజుల్లో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే కట్నం ఇవ్వాలి, అబ్బాయికి 5 లక్షలు ఇవ్వాలన్నా 10 లక్షలు ఇవ్వాలన్నా కట్నం అని అనుకునేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు రిటర్న్ అయింది, అమ్మాయిలకు డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే అమ్మాయిలు దొరకట్లే. చూస్తున్నాం కదా, పల్లెటూర్లలో పోయి ఎత్తుకుతూ ఉన్నారు. హైదరాబాద్లో అసలే అమ్మాయిలు దొరకట్లేదు. అంటే ఏ విధంగా అయిపోయిందో చూడండి. ఎందుకు ఇట్లా ఈ విధంగా అయిందంటే ప్రతి ఒక్కరు అబ్బాయే పుట్టాలని చూస్తూ ఉంటారు. కాబట్టి అమ్మాయిలు తక్కువ అయిపోయారు. రాను ఇంకా ఇక 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి కూడా అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలి అంటే ఆ రోజులు వస్తున్నాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఎందుకు చెప్తున్నా అంటే మన అమ్మ నాన్న కానీ జ్వరం వచ్చి ఒక నెలనో ఒక 2 నెలలు పండుకుంది, దవాఖానకు తీసుకుపోవాలి, వాళ్ళని బట్టలు ఉతకాలి, మంచి చెడ్డ చూడాలి. అబ్బాయిలు చూస్తారా? అదే కూతురు ఉందనుకో, ఫోన్ చేస్తే చాలు, మ్యారేజ్ అయినా సరే ఆమె ఎత్తుక్కుంటూ అరే మా అమ్మకు జ్వరం వచ్చిందని, ఎంత దూరం ఉన్నా సరే 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు దూరం ఉన్నా సరే మా అమ్మకు జ్వరం వచ్చింది, మా అమ్మకి ఏమైందని పరిగెత్తుకొని వస్తారు ఆడపిల్లలు. అదే అబ్బాయిలు వస్తారా? చూస్తారు. అబ్బాయిలు కూడా చూసేవాళ్ళు ఉన్నారు. మళ్ళీ అబ్బాయిలు కూడా నారాజు కాకండి. ఏదేమైనా అమ్మాయిలకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది తల్లిదండ్రుల మీద. కాబట్టి వాళ్ళు ఏమి కోరుకోరు, లక్షలు కావాలి, కోట్లు కావాలి, భూమి కావాలి, ఇల్లు కావాలని తల్లిదండ్రులకు డిమాండ్ చేయరు. ఒక మంచి భర్తకు ఇచ్చి పెళ్లి చేస్తే చాలు, మేము సంతోషంగా ఉంటామని వాళ్ళు సంతోషపడతారు తప్ప అబ్బాయిలు ఎట్లా ఉన్నారు ఈ రోజుల్లో? మా మమ్మీ డాడీ ఎన్ని ఎకరాలు సంపాదించారు, ఎన్ని బిల్డింగ్లు కట్టిర్రు, బ్యాంకులో ఎన్ని డబ్బులు ఉన్నాయి అని ఈ విధంగా చూస్తారు అబ్బాయిలు. కాబట్టి అమ్మాయిలు అట్లేం లేదు, వాళ్ళు ఒక ప్రేమగా చూసుకుంటారు తల్లిదండ్రులను. వాళ్ళు ఖాళీ పెళ్లి చేస్తే చాలనేటట్టు ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఉంటారు. కాబట్టి మనము ఎక్కువ శాతం అబ్బాయిలు సమానమే. ఇద్దరు అమ్మాయిలైనా సరే, ఒక ముగ్గురు పుట్టినా సరే, అబ్బాయిలు లేకున్నా సరే, వాళ్ళే మంచిగా చదివించి పెద్దగా అయ్యారనుకో వాళ్ళు మగపిల్లలలాగా సాగుతారు, మనల్ని కూడా సాగుతారు. మ్యారేజ్ అయినా సరే రేపు మన ఆస్తి పిల్లలకు మన్మనులకు మన్మరాళ్ళకి ఇస్తే వాళ్ళే సాగుతారు. ఎందుకు భయపడవలసి వస్తుంది? ఈ రోజులు చాలామందిని ఆడపిల్లల్ని చంపేస్తున్నారు దవాఖానలలో. ఇద్దరు పుట్టినరంటే చాలు నారాజ్ అవుతుంటారు. ముగ్గురుగానే పుడితే ఆడపిల్లలు మగపిల్లడు పుట్టవలేదని ఆ భార్యను కూడా వదిలేసే రోజులు చూస్తూ ఉన్నాం మనం. టీవీలలో పేపర్లో కూడా చూసిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఈ రోజుల్లో అమ్మాయిలకు మంచి చక్కగా చదివిస్తే వాళ్ళు మగపిల్లలు ఎట్లనో వాళ్ళు కూడా అట్లనే సమానమే. వాళ్ళు ఈ రోజుల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే మంచి చదువుతూనే ఉన్నారు, జాబులు కూడా వాళ్ళే మంచిగా చక్కగా చేస్తున్నారు. ఈ రోజుల్లో తేడా ఏం లేదు. అబ్బాయిలు ఎట్లా ఉన్నారో మార్కెట్లో అమ్మాయిలు కూడా ఆ విధంగా ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా నేను ఈ విధంగా చెప్తున్నానని అబ్బాయిలు నారాజు కాకండి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజులు మనము చిన్న చూపు చూడొద్దు ఆడపిల్లల్ని. వాళ్ళు ఎవరైనా సరే దేవుడు ఇచ్చిండు మనకు, ముగ్గురు ఇచ్చినా సరే నలుగురు ఇచ్చినా సరే వాళ్ళను మంచిగా చక్కగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కాలేజీలలో చదివితే చాలు, గవర్నమెంట్ చదివిస్తుంది కదా.
మనం ఎందుకు అంత డౌట్ పడి ఈరోజు ఆడపిల్లలు పుట్టిరని నారాజు అవుతారు? ఇంటికి ఆడపిల్ల అంటే ఒక లక్ష్మీదేవత తెలుసా? ఆడపిల్ల లేనిది ఈరోజు వంట చేయలేము, మనము బట్టలు ఉతకలేము, మొగలము ఇల్లు ఉడవలేము. వాళ్ళు అదే ఆడపిల్ల ఉందనుకో, ఇల్లు ఉడుస్తుంది, బట్టలు ఉతుకుతుంది, తల్లిదండ్రులను స్నానం చేపిస్తుంది, పిల్లలని మంచిగా చదివించి మళ్ళీ స్కూల్కి ఇవన్నీ చూసుకుంటారు. కాబట్టి ఆడపిల్లలు చాలా ఓపిక ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో ఆడపిల్లల్ని చిన్నంచలేయద్దు, ఎవరు నారాజు కాకండి. ఈ విధంగా నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ.